కేంద్ర నిఘా సంస్థలు జాతీయ స్థాయిలో ప్రత్యర్థులను వేటాడడానికి పనికొస్తున్నాయి. బీజేపీకి నో చెబితే సీబీఐ ఎంటర్ అవుతుంది, ఈడీ ప్రవేశిస్తుంది. అయితే ఇది చాలా రోజులుగా వినిపించే మాట కూడా. కాంగ్రెస్ ఆగ్రహానికి గురై జగన్ సీబీఐ బారిన పడ్డారు. బీజేపీకి కోపం వచ్చినప్పుడు ఒక కనిమొలి, కవిత, అరవింద్ కేజ్రీవాల్ ఒకరేమిటి చాలా మంది బాధితులుగా మిగిలారు. అంటే గిట్టని వాళ్లు రాజకీయ ప్రత్యర్థులను వేధించేవి, వెంటాడేవి కేంద్ర నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు అన్నమాట. అయితే కేంద్ర జాఢ్యం ఇప్పుడు రాష్ట్రాలకు మారింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును వెంటాడింది సిఐడి. ఇప్పుడు ఇదే సిఐడి వైసీపీ నేతలను వెంటాడుతోంది. రాష్ట్రంలో వ్యవస్థలు అవస్థలుగా మారాయి. ఈ మాట ఎవరో చెప్పింది కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వ్యాఖ్యానిస్తున్న మాట. ఏ వ్యవస్థను నమ్మాలో కూడా తెలియడం లేదని ఆయనే చెప్తున్నారు. గత వైసీపీ హయాంలో వ్యవస్థలు భ్రష్టు పట్టాయని, వాటిని సరిచేస్తున్నామని ఆయన చెప్తున్నారు. అయితే దీనిపై ప్రజాస్వామ్యవాదులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిఐడి విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది, వివాదానికి కూడా దారితీసింది. తాజాగా మాజీ ఎంపీ, ప్రస్తుత ఉపసభాపతి కె రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అరెస్టు చేసి కస్టడీలో ఇబ్బందులు పెట్టిన మాజీ ఏఎస్పీ విజయపాల్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ప్రస్తుతం జైలుకు తరలించారు. అయితే ఈ విచారణలో పాల్ చెప్పిన వివరాల మేరకు సిఐడి ఏకంగా రఘురామను అంతమొందించేందుకు ప్రయత్నించిందన్నది సంచలనం రేపుతున్న విషయం. ఇది గనక నిజమే అయితే ఒక వ్యవస్థ ఇంతగా దిగజారిపోతుందా అనేది ప్రశ్న. ఎందుకంటే సిఐడి అనేది ప్రభుత్వంలో కీలక భాగం. ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణకు పూనిక వ్యవహరించాల్సిన ఈ విభాగం సర్కారు పెద్దల ఆశీస్సుల కోసం గాడి తప్పడం నిజంగానే ఆవేదన, ఆందోళన కలిగించే విషయం. ఇదే ఇప్పుడు చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. వ్యవస్థలు ఇలా దారుణ స్థితికి చేరుకోవడం అనేది రాష్ట్రంలో తొలిసారి కావడం, దీనిని చక్కదిద్దడం చేతుల్లో లేకపోవడం వంటి బాబును ఇబ్బందికి గురి చేస్తోంది. పైగా అదే సిఐడిని వైసీపీ నేతలను వెంటాడేందుకు చంద్రబాబు ప్రయోగిస్తున్నారన్న విమర్శ ఉంది. ఎవరు అధికారంలోకి వచ్చినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుంది ఏపీలో పరిస్థితి. చివరకు తనను తాన సమర్థుడు, పాలనాధ్యక్షుడు అని పిలిపించుకునేందుకు ఇష్టపడే చంద్రబాబుకు సైతం ఎలా ముందుకెళ్లాలో తెలియడం లేదు. వాస్తవానికి దేశంలోనూ ఇలానే పరిస్థితి ఉండడం గమనార్హం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి సిబిఐ, ఐటీ, కాగ్ సహా అనేక సంస్థలు కూడా గాడి తప్పుతున్నాయి. వాస్తవానికి రాజ్యాంగబద్ధమైన ఈ సంస్థలు తమ కర్తవ్యాలను నిష్కర్షగా పాటించాలి. కానీ రాజకీయ నేతలు, అధికారంలో ఉన్నవారు చెప్తున్న ప్రకారం ఆడుతూ ఇబ్బందులకు గురిచేయడం, అక్రమ కేసులు పెట్టడం వంటివి ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి కూడా విఘాతం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యవస్థలను గాడిలో పెట్టే విషయంపై దృష్టి సారించడం పట్ల మేధావులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.